శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా రూపొంది అక్టోబర్ 31న దీపావళి కానుకగా వచ్చిన చిత్రం అమరన్. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది చిత్రం. ఇందులో ముకుందన్ గా శివకార్తికేయన్, ఆయన భార్యగా సాయి పల్లవి నటించారు. ఇప్పుడు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. శివకార్తికేయన్ కెరీర్ లో తొలి 300 కోట్ల చిత్రంగా నిలిచింది అమరన్. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లో సందడి చేసిన అమరన్ ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతోంది. థియేట్రికల్ గా సంచలన విజయం సాధించిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఒక్క రోజులోనే జాతీయ స్థాయిలో టాప్ ట్రెండ్ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. మరి ఎంతకాలం టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో అమరన్ ఉంటుందో. పుష్ప 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక క్రిస్మస్, సంక్రాంతి సినిమాలపై దృష్టి మరలుతోంది. ప్రత్యేకించి సంక్రాంతితో తెలుగు చిత్రరంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. మన హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని తప్పిస్తుంటారు. దానికి తగ్గట్టే 2025 సంక్రాంతి రేసులో నిలిచే సినిమాలేవో తేలింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ ఢాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు రాబోతున్నాయి. వీటిలో గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని శంకర్ భావిస్తున్నారు. ఈ నెల 21న డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ సినిమా కోసమే చిరు విశ్వంభరను వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో పాటు 3 పాటలకు మంచి స్పందన లభించింది. ఇక బాలకృష్ణ ఢాకు మహారాజ్ జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానుంది. షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి విఎఫ్ఎక్స్ పనుల్లో ఉంది టీం. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ అయి సినిమాపై అంచనాలు పెంచేసింది. పుష్ప 2 మ్యానియా తగ్గానే ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారు. ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంను ఇటీవల ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయి ట్రెండింగ్ లో ఉంది. పరాజయం ఎరుగిన దర్శకుడిగా రాజమౌళి తరువాత ముద్రపడ్డ అనిల్ రావిపూడి దర్శకుడు కావటం సినిమాకు ఎస్సెట్. సో ఈ 3 సినిమాలు సంక్రాంతి పోరుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో విజేతగా నిలిచేది ఎవరన్నది చూడాలి. నటి కీర్తి సురేష్ పెళ్లిపీట లెక్కబోతున్నట్లు ప్రకటించేసింది. తన చిరకాల మిత్రుడితోనే డిసెంబర్లో పెళ్లిపీట లెక్కబోతున్నట్లు తెలియజేసింది కీర్తి. గోవాలో పెళ్లి పనులు కూడా ఆరంభమయ్యాయి. కీర్తి హిందువు కాగా తను చేసుకోబోయే వరుడు ఆంటోనీ క్రిస్టియన్. దీంతో 2 మతాల పద్ధతుల్లో ఈ వివాహం జరగబోతోందట. ఈ విషయంలో కీర్తి సమంతను ఫాలో అవుతోందన్నమాట. గతంలో నాగ చైతన్య, సమంత కూడా 2 మతాల సంప్రదాయాలు పాటించి వివాహమాడారు. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న వారిద్దరూ కొంతకాలానికి విడిపోయారు. సమంతలాగే కీర్తి సురేష్ వివాహం కూడా 2 మత సంప్రదాయాల ప్రకారం జరగనుంది. ముందుగా రిసార్ట్స్ లో హిందూ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 12న కీర్తి మెడలో ఆంటోనీ తాళి కట్టబోతున్నాడు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం గోవాలోని ప్రముఖ చర్చిలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోనున్నారు. మరి సమంతను ఫాలో అవుతున్న కీర్తి వైవాహిక జీవితం కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూల్ చేస్తోంది. ఇక ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ భారీ ఎత్తున వేయటం జరిగింది. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్లో జరిగిన షోకి అల్లు అర్జున్ సైతం హాజరయ్యారు. ఆ షోకి వెళ్లే ముందు బన్నీ రౌడీవేర్ ధరించి ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ తనకు పుష్ప టైటిల్ తో రౌడీవేర్ ను పంపించాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఇప్పుడు ఆ రౌడీవేర్ ధరించి మరోసారి విజయ్ కి థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు కంటిన్యూ ఆనవాయితీ అని పోస్ట్ పెట్టాడు. గతంలోనూ విజయ్ దేవరకొండ పంపిన రౌడీ బ్రాండ్ వేసుకుని ప్రీమియర్ కు వెళ్లాడు. అందుకే కంటిన్యూ ఆనవాయితీ అంటూ థ్యాంక్ యూ మై డియర్ స్వీటెస్ట్ బ్రదర్ విజయ్ దేవరకొండని బన్నీ పెట్టిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంది. రౌడీవేర్ ధరించిన బన్నీ ఫోటోను అల్లు ఫ్యాన్స్ తో పాటు రౌడీ స్టార్ ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేసి లైక్ చేస్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్ గా తొలి స్థానంలో ఉంది శ్రద్ధా కపూర్. అంతేకాదు ఇన్స్టా ఫాలోవర్లలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీనే వెనక్కి నెట్టేసింది. ఈ ఏడాది బాలీవుడ్ బాబులు ఖాన్లను దాటి బడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. స్త్రీ 2తో ఆ రేర్ ఫీట్ సాధించిన శ్రద్ధ ఇప్పుడు పారితోషికం విషయంలోనూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. బాలీవుడ్ అంతా ఇప్పుడు తమ ఫోకస్ ని టాలీవుడ్ పై పెడుతుంటే అమ్మడు మాత్రం మన వారిని లెక్క చేయడం లేదు. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ కోసం ముందు శ్రద్ధనే సంప్రదించారు మైత్రి మూవీ మేకర్స్ వారు. అయితే అమ్మడు ఏకంగా 8 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గి శ్రీలీలతో కానిచ్చేశారు. తాజాగా నాని, శ్రీకాంత్ వదిలా సినిమా కోసం శ్రద్ధని సంప్రదించగా అమ్మడు ఏకంగా 12 కోట్లు కోట్ చేసిందట. దాంతో వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. సాహో తర్వాత మళ్లీ తెలుగులో నటించని శ్రద్ధ ఎందుకిలా చేస్తుందో అర్థం కావడం లేదంటున్నారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ అందరూ టాలీవుడ్ వైపు ఆశగా చూస్తుంటే శ్రద్ధ మాత్రం గీరగా నో అంటోంది. మరి శ్రద్ధకి అంత గీర ఎందుకో?